ఫ్రెండ్స్, సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. సరైన వాక్యం గుర్తించండి. భారత పేదరికాన్ని లెక్కించేది NSSO. కింది వానిలో సరైన వాక్యం గుర్తించండి. పేదరికపు అంచనాలను ధృవీకరించి ప్రకటించేది ప్రణాళిక సంఘం. పేదరికం అనేది ఎటువంటి సమస్య? పేదరికం అనేది ఎటువంటి సమస్య? ఆర్థిక, సాంఘిక. ఈ క్రింది వాళ్ళలో సరైన అంశం పేదరికం యొక్క సూచిక. పేదరికం యొక్క సూచిక వినియోగం. ఒక దేశంలో జనాభా ఒత్తిడి పెరుగుతుంటే జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుంది. ఈ కింది వాళ్ళలో సరైన వాక్యం గుర్తించండి. ఆదాయ సమానతలు సాధించినప్పుడు సాపేక్ష పేదరికం అదృశ్యమగును. దండేకర్ రత్ యొక్క గ్రంథం పావర్టీ ఇన్ ఇండియా. 1960-61లో పేదరిక శాతం 41%. 1960-61లో రూరల్ MPCE విలువ ₹15. 1960-61లో అర్బన్ MPCE విలువ 22.50. పేదరిక శాతం ఏ విధంగా లెక్కిస్తారు? పేదవారి సంఖ్య జనాభా ఇంటూ 100. 2011-12లో 68వ రౌండ్ ఇండియాలో పేదరిక శాతం 21.9%. 68వ రౌండ్ ప్రకారం ఇండియాలో పేదరిక శాతం 21.9%. పేదవారి సంఖ్య 27 కోట్లు. గ్రామాల్లో పేదవారి శాతం 25.7%. పట్టణాల్లో పేదవారి శాతం 13.7%. ఇండియాలో పట్టణ పేదరికం కన్నా గ్రామీణ పేదరికం ఎక్కువ. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదరికం కన్నా పట్టణ పేదరికం ఎక్కువ. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో MPCE 860. ఇండియా గ్రామాల్లో MPCE 816. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో పట్టణాల్లో MPCE 1009. ఇండియా పట్టణాల్లో MPCE 1000 రూపీస్. 2010 సంవత్సరంలో వరల్డ్ బ్యాంక్ ప్రకారం భారతదేశంలో పేదరిక శాతం 32.7%. 1961లో ఇండియా పేదరిక శాతం 42%. 1991లో ఇండియాలో పేదరిక శాతం 29.9%. 2001లో ఇండియాలో పేదరికం 21.9%. సారీ ఫ్రెండ్స్, 26%. 2011లో ఇండియాలో పేదరికం 21.9%. రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం ఇండియాలో పేదరికం 29.8%.
రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం పేదరికం తక్కువ గల రాష్ట్రం గుజరాత్. సరైనదో కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కింది వాటిలో సరైన వాక్యం. 2004-05లో ఇండియాలో పేదరిక శాతం 36.2% మైనస్. సార్థక డిమాండ్ లోపించినప్పుడు ఏర్పడే నిరుద్యోగిత, చక్రీయ నిరుద్యోగిత. సరైన వాక్యం గుర్తించండి. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉపాంత ఉత్పాదకత విలువ 0. భారతదేశంలో ఎలాంటి నిరుద్యోగిత ఎక్కువగా ఉంది? నిర్మాణాత్మకమైన నిరుద్యోగిత. శ్రీమతి రాబిన్సన్ ప్రకారం ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత విలువ రుణాత్మకం. కింది వాటిలో సరైన అంశం. సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద స్వచ్ఛంద నిరుద్యోగిత ఉంటుంది. ఇండియాలో అసమర్థకమైన పద్ధతి ద్వారా కనిపించే నిరుద్యోగిత కలదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధానంగా లేనటువంటి నిరుద్యోగం చక్రీయ నిరుద్యోగిత. కింది వాటిలో సరైన అంశం. సాధారణంగా నిరుద్యోగిత అనగా అనైచ్ఛిక నిరుద్యోగిత. భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో అధికంగా గల నిరుద్యోగిత కాలికా నిరుద్యోగిత. నిరుద్యోగిత రేటు నిరుద్యోగుల సంఖ్య బై శ్రామికులు × 100. సరైన అంశం. 68వ రౌండ్ ప్రకారం ఇండియాలో నిరుద్యోగ రేటు 5.6%. 2011-12 ప్రకారం ఇండియాలో గల నిరుద్యోగుల సంఖ్య 2.47%. ఈ కింది వాటిని జతపరచండి. 2011-12 68వ రౌండ్ ప్రకారం శ్రామిక వర్గం, కార్మిక వర్గం, నిరుద్యోగులు, పేదవారు. పేదరికపు కారణాలు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు సంబంధించి కింది వాటిలో సరైన కానిది. దేశంలో చట్టబద్ధత గల ఏకైక పథకం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాపాలన కార్యక్రమం. కరువు పీడిత ప్రాంతాలలో పని దినాలు 100 నుంచి 150 రోజులకు పెంచింది. దేశంలో కింది వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో వేతన ఉపాధి కార్యక్రమం ఏది? MGNREGS. భారతదేశంలో ఉన్న పేదరికం. నిరపేక్ష పేదరికం. భారతదేశంలో అధికంగా ఉన్న నిరుద్యోగిత. వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత. భారతదేశంలోని వ్యవసాయ రంగంలోని నిరుద్యోగిత. ప్రచ్ఛన్న కాలిక నిరుద్యోగిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.